అధ్యాయం పాత నిబంధనలో పేజ్ నెంబర్ 763 యోనా గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిసి చదువుదాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు కలిసి చదువుదాం. పేజ్ నెంబర్ పాత నిబంధనలో 763. చదువు వచ్చిన వారందరూ కూడా మరి గ్రంథాలు తెరుద్దాం, బిగ్గరగా స్పష్టంగా అర్థం చేసుకుంటూ చదువుదాం. అంతటా యెహోవా వాక్కు చదవండి. 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. ఈ వాక్య భాగం దేవుడు దీవించి మనతో మాట్లాడునుగాక. మొన్నటి దినం నుండి కూడా యోనా గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, ఈరోజు 3వ అధ్యాయంలోకి వస్తున్నాం. యోనా జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క చిత్తం ఎరిగినటువంటి వ్యక్తి, దేవుని స్వరం విన్నటువంటి వ్యక్తి, దేవుని యొక్క మార్గం విడిచిపోయి తన స్వంత మార్గానికి తిరిగిపోయి యెహోవా సన్నిధి నుండి పారిపోతే ఏం జరుగుతుందనేది యోనా జీవితం ద్వారా మన జీవితానికి మనం అన్వయించుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ చేరి వచ్చినటువంటి మీరు రక్షించబడిన వారై ఉండొచ్చు, మారు మనసు నీటి బాప్తిస్మం యొక్క అనుభవం కలిగి ఉన్నవారై ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం మనం ఉంటున్నామా, లేకపోతే దేవుని చిత్తం నుండి తప్పిపోయే వారంగా, పారిపోయే వారంగా, మన స్వంత ఇష్టం నెరవేర్చుకునే వారంగా ఉంటున్నామా అనేది మనం గమనిస్తున్నాం. మరొకసారి ఈరోజు యోనా గ్రంథం 3వ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకునే దానికి ముందుగా గత 2 దినాలు ఏం నేర్చుకున్నామో క్లుప్తంగా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనం మరలా జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యం మరింతగా మనం భద్రపరచుకోగలం. 1వ అధ్యాయం నుండి చూసాం. గత్హేపెరు ఊరి వాడైనటువంటి అమిత్తయి అనే వ్యక్తికి పుట్టినటువంటి యోనా అనే ఒక ప్రవక్త దేవుని యొక్క పిలుపుని అందుకొని దేవుని యొక్క స్వరం విని దేవుని చిత్తం ఎరిగి ఏ రీతిగా తాను వెనకంజ వేశాడో మనం నేర్చుకున్నాం. 3 విషయాలు. మొదటి విషయంగా ద కాజెస్ ఆఫ్ హిస్ బ్యాక్ స్లైడింగ్, తను వెనుకంజ వేయడానికి గల కారణాలు గమనించాం. ఏంటి ఆ కారణాలంటే, శత్రు దేశమైనటువంటి అష్షూరు దేశానికి రాజధానిగా ఉన్నటువంటి నినివే పట్టణం, అందులో ఉన్నటువంటి ప్రజలు పాపాత్ములుగా వారు ఉన్నారు. ఎన్నో పర్యాయాలు ఇశ్రాయేలు దేశంపైకి దండెత్తి భయపెట్టిన వారిగా, దోచుకున్న వారిగా, శ్రమ పెట్టిన వారిగా, శత్రువులుగా ఉన్నటువంటి వారిపై దేవుని యొక్క దుర్గతి వస్తేనే బాగుండు అనుకొని దేవుని యొక్క సువార్త అక్కడ ఎందుకు ప్రకటించాలి, దేవుని యొక్క కనికరం వారి మీదకి ఎందుకు రావాలి అని చెప్పి దేవుని యొక్క హృదయాన్ని తప్పుగా అర్థం చేసుకొని యోనా అనే ఈ ప్రవక్త దేవుని యొక్క సన్నిధి నుండి పారిపోయినట్లుగా గమనించాం. కాబట్టి మన వెనుకంజ ఎప్పుడు ఆరంభమవుతుంది భక్తి జీవితంలో అంటే, దేవుని చిత్తానికి మనం నో అని చెప్పడం నేర్చుకున్నప్పటి నుండి కూడా. అది కఠినమైనదైనా కష్టతరమైనదైనా సరే, దేవుని యొక్క చిత్తానికి మనం ఎప్పుడైతే లోబడతామో మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మన జీవితం మనకు కూడా ఎంతో దీవెనకరంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నో అని చెప్తామో అప్పుడే మనం వెనకంజ వేయడానికి మొట్టమొదటి మెట్టు మరి అడుగు పడుతుంది అక్కడ. 2వ విషయంగా ద కోర్స్ ఆఫ్ హిస్ బ్యాక్ స్లైడింగ్, యోనా వెనుకంజ వేయుటలో ఉన్నటువంటి ఆ విధానం, ఆ పద్ధతి మనం గమనించాం. నినివే పట్టణం ఒకవైపు ఉంటే దాని పూర్తిగా వ్యతిరేక దిశలో తను ప్రయాణం చేస్తున్నాడు. నినివే వెళ్ళవలసినటువంటి యోనా, యెహోవా సన్నిధిలో ఉండవలసినటువంటి యోనా యెహోవా సన్నిధి నుండి బయలుదేరి యొప్పేకి వెళ్ళాడు. యొప్పే అనే స్థలంలో తర్షీషుకు పో ఓడ ఎక్కడానికి కేవు ఇచ్చాడు ప్రయాణం కొరకు. అంటే నీ అవిధేయతకు తప్పకుండా నీవు క్రయం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి కేవు ఇచ్చి ఓడలో ఎక్కాడు. ఓడ ఎక్కినటువంటి వ్యక్తి ఓడలో కూడా అడుగు భాగానికి చేరుకున్నాడు.
ఓడ అడుగు భాగంలో ఉన్నటువంటి వ్యక్తి తర్వాత పరిస్థితుల్లో సముద్రంలో పడ్డాడు. సముద్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా లోతుకు చెప్పాలంటే మత్స్యం యొక్క కడుపులో చేరుకున్నాడు. ఎప్పుడు కూడా ఒక ఆత్మీయుడు వెనకంజ వేశాడు అంటే తన యొక్క పతనము ఒక రాత్రిలోనే జరగదు, లేకపోతే ఒక దినములోనే జరిగిపోదు. స్టెప్ బై స్టెప్గా తనకు తెలియకుండానే క్రమక్రమంగా దిగజారిపోయి దేవుని యొక్క సన్నిధికి పూర్తిగా దూరం అయిపోయేటటువంటి పరిస్థితి ఒక దినం వస్తుంది. చివరిగా గమనించాం ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ బ్యాక్ స్లైడింగ్. యోనా వెనుకంజ వేయటం ద్వారా కలిగినటువంటి పరిమాణాలు ఏంటి అంటే దేవుని యొక్క స్వరం వినడం ఆగిపోయింది. తను కూడా దేవునికి ప్రార్థన చేయడం మానేశాడు. ఇంకా చెప్పాలంటే ఆ అన్యుల ఎదుట తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవునితో సంబంధం ఏమాత్రం కూడా లేనటువంటి వ్యక్తిగా అయిపోయాడు. అన్యుల కంటే కూడా దురవస్థలోకి తను వెళ్ళిపోయాడు. ఒకే మాట గమనించాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి ఆ వ్యక్తి తన నోటితో తను చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే నన్ను బట్టియే ఈ ఉపద్రవం మీ మీదకి వచ్చింది అని. కాబట్టి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఏమైపోతున్నారంటే అందరికీ కూడా ఉపద్రవం కలిగించేవారిగా, ఇబ్బందులు పాలు చేసేవారుగా ఉంటున్నారు. అందుకే దావీదును చూసాం, ఎన్ని పొరపాట్లు చేసినప్పటికి కూడా ఎన్నడూ తన మీదకి ఎటువంటి దేవుని శాపం కోపం రాలేదు. కానీ దావీదు చేసిన ప్రతి పొరపాటు ప్రతి సందర్భంలో కూడా తన చుట్టూ ఉన్నటువంటి అమాయకులైన గొర్రెల వంటి వారికి నష్టం కలిగింది. ఉజ్జా లాంటి వ్యక్తికి 80 మంది యాజకులకు, అలాగే 70,000 మంది దేశ ప్రజలకు, అలాగూ బత్షెబాకు జన్మించినటువంటి పసికందు, ఇటువంటి అమాయకులందరూ మరణించారు. తప్పులు చేసిందేమో దావీదు, నష్టమేమో అందరికీ. అలాగే అవిధేయత చూపించిందేమో యోనా, కానీ ఉపద్రవమేమో ఓడలో ఉన్న వారందరికీ కూడా. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మనము కూడా దేవుని యొక్క సంకల్పంలో ఉన్నవారమైతే, మనమే మార్గం తప్పిపోతూ ఉంటే దేవుని కోపం మన మీదకి రావట్లేదు. కానీ మన అవిధేయతను బట్టి మన కుటుంబానికి, మన సంఘానికి, మన సమాజానికి మనమే నష్టం తెచ్చే వారంగా ఉంటున్నాం. అందుకే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నామా, లేకపోతే ఇతరులకు శాపగ్రస్తులముగా ఉంటున్నామా అనేది మనం నేర్చుకున్న మొదటి దినాన. నిన్నటి దినాన రెండో దినాన యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, అలాగే 2వ అధ్యాయం ద్వారా మత్స్యం యొక్క కడుపులో ఉన్నటువంటి యోనా ఏం నేర్చుకున్నాడో మనం గమనించాం. ద లెసన్స్ ఫ్రమ్ ద బెల్లీ ఆఫ్ ద ఫిష్. మత్స్యం యొక్క కడుపు గురించి నేర్చుకున్నటువంటి అనుభవాలు 3 విషయాలుగా గమనించాం. మొట్టమొదటిది, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రియలైజేషన్. తన స్థితిని తాను గ్రహించుకున్నటువంటి స్థలం అది. యెహోవా సన్నిధి నుండి పారిపోయాడు, యొప్పేకి వెళ్ళిపోయాడు, ఓడలోకి వెళ్ళిపోయాడు, ఓడ అడుగుకి వెళ్ళిపోయాడు, సముద్రంలోకి వెళ్ళిపోయాడు, మత్స్యం యొక్క కడుపులోకి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలడు? ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అక్కడ తన గ్రహింపులోకి వచ్చాడు ఏంటంటే, ఇప్పుడు నేను యెహోవా సన్నిధి నుండి ఎక్కడికి పారిపోలేను, ఇప్పుడు నేను యెహోవా ఎదురు నుండి ఎక్కడికి ఎక్కిపోలేను. ఒక గ్రహింపు వచ్చింది ఏంటంటే, ఇప్పుడు నేను నిస్సహాయుణ్ణి అని, ఇప్పుడు నేను ఏమీ చేయలేని వ్యక్తిని అని. కాబట్టి మత్స్యం యొక్క కడుపులోకి దేవుడు నిన్ను కొన్నిసార్లు తీసుకువెళ్తాడు. ఎందుకోసం అంటే నీ స్థితి ఎంత అధ్వానంగా దిగజారిపోయిందా అనేది నువ్వు గ్రహించుకోవడానికి. కాబట్టి మత్స్యం యొక్క కడుపు ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రియలైజేషన్. కొన్నిసార్లు ఐసోలేషన్గా ఉంటుంది, కొన్నిసార్లు ఆ స్థలము ఒంటరిగా ఉంటుంది, ఆ స్థలంలో నీకు స్వేచ్ఛ ఉండదు, ఆ స్థలంలో నీకు సహాయం అందదు, ఆ స్థలంలో నీవు మొరపెట్టడానికి కూడా ఎవరు కనపడరు. చివరికి యెహోవానే గుర్తొస్తాడు. అక్కడ నువ్వు ఆయనకే ప్రార్థన చేయాల్సినటువంటి పరిస్థితి మత్స్యం యొక్క కడుపులో నీకు జరుగుతుంది. రెండవదిగా ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రిపెంటెన్స్. యోనా అక్కడ పశ్చాత్తాపడ్డాడు, తను చేసిన పాపపు స్థితిని ఒప్పుకున్నాడు, తన అవిధేయత తను గ్రహించుకున్నాడు. అందుకే పరిశుద్ధాలయంపు తట్టు మళ్ళా చూస్తానని చెప్పి ఒక ఆశతో తను ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, నేను చేసింది పొరపాటే అని చెప్పి. దేవునికి ఇష్టమైంది ఏంటంటే పశ్చాత్తాపం, గర్వం కాదు. ఎంత నష్టాలు జరుగుతున్న చుట్టూ కొంతమందికి ఏమాత్రం కూడా తగ్గింపు రాదు. ఇంట్లో ఎన్ని శ్రమలు జరుగుతున్నా, సంఘములు ఎన్ని సమస్యలు వస్తున్నా, లేకపోతే ఊరిలో వారిని బట్టి ఎంత కలవరాలు జరుగుతున్నప్పటికీ కూడా అది నా వల్లే అని తెలిసి కూడా ఏమాత్రం కూడా తగ్గింపు అనేది రావట్లేదు, దీనత్వం అని రావట్లేదు, పశ్చాత్తాపం అనేది రావట్లేదు. నాకు కాదుగా శ్రమ, వారికే కదా అనుకుంటూ పశ్చాత్తాపడట్లేదు. అందుకే దేవుడు కొన్నిసార్లు నేను తీసుకువెళ్ళి చేప కడుపులో పెడతాడు. అప్పుడు నీకు పశ్చాత్తాపమే దిక్కు. అక్కడ పశ్చాత్తాపడితే మూడో విషయం జరుగుతుంది, లేదు అంటే అక్కడే నీ జీవితం అంతమైపోతుంది. యోనా పశ్చాత్తాపడ్డాడు కాబట్టి తర్వాత అనుభవంగా మత్స్యం యొక్క కడుపు ఏం నేర్పించిందంటే ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్టోరేషన్. సమకూర్చబడినటువంటి స్థలం. మొట్టమొదటిగా తన స్థితి తాను గ్రహించిన స్థలం, రెండోది తన స్థితిని బట్టి పశ్చాత్తాపడిన స్థలం,
మూడవదిగా తన స్థితిని తాను తిరిగి సమకూర్చుకున్నాడు. యెహోవా ఎప్పుడైతే చేపకు ఆజ్ఞ ఇచ్చాడో వెంటనే ఆ మత్స్యం ఏం చేసిందంటే దాని కడుపులో ఉన్నటువంటి యోనాను మళ్ళీ కక్కివేసింది. మరలా జీవంతో బయటకు వచ్చాడు. మరలా ఇప్పుడు సజీవంగా బయటకు వచ్చి తను చేసినటువంటి మొక్కుబడి ప్రకారంగా తిరిగి దేవుని యొక్క స్వరం కొరకు, దేవుని యొక్క సెలవు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే నీ నా జీవితాల్లో మనం కాకపోతే ఇంకొక యోన అనుకోవచ్చు దేవుడు, నువ్వు కాకపోతే ఇంకొక వ్యక్తి అనుకోవచ్చు దేవుడు, కానీ కానే కాదు, నిన్ను నశింప చేయకుండా నీ చుట్టూ అందరికీ నష్టాలు కలుగుతున్నప్పటికి కూడా నీ మీద మాత్రం ఒక్క దెబ్బ పడనీయకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకోసం అంటే నీ ద్వారా దేవుడు చేయించుకోవాలనుకున్నటువంటి ఒక పని, ఒక ఉద్దేశం అలాగే ఉంది. అది నీ ద్వారానే జరిగించాలనుకుంటున్నాడు కాబట్టి, నువ్వే కావాలనుకుంటున్నాడు కాబట్టి దేవుడు నీకు ఎటువంటి శ్రమ, దేవుడు నీకు ఎటువంటి నష్టం వ్యక్తిగతంగా జరగకుండా కాపాడుతున్నాడు. కాబట్టి సేఫ్గా ఉన్నాను కదా, సురక్షితంగా ఉన్నాను కదా, సంతోషంగా ఉన్నాను కదా, నా ఇష్టం నెరవేరుతుంది కదా అని చెప్పి నేను చేసేదంతా కూడా సరి అనుకోవద్దు. నేను వెళ్ళే మార్గమే సరి అనుకోవద్దు. దేవుడు నీకు నేర్పిస్తున్నాడు, నీ ద్వారా నీ విషయంలో నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను కాబట్టే నీకేం జరగట్లేదు అని. కాబట్టి మత్స్యం యొక్క కడుపు నుంచి మనం అది నేర్చుకున్నాం. ఈరోజు 3వ అధ్యాయం, యోనా గ్రంథం 3వ అధ్యాయం నుంచి మరొక 3 విషయాలు నేర్చుకుందాం. ఏంటా 3 విషయాలు అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి మత్స్యం యొక్క కడుపు యొక్క అనుభవం గుండా వస్తాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని విషయాల్లో తన స్థితి ఎలా ఉందో గ్రహించుకోగలుగుతాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి పశ్చాత్తాపపడి తన్ను తాను తగ్గించుకుంటాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని చేత తిరిగి సమకూర్చబడతాడో, ఆ వ్యక్తి మరలా దేవుని యొక్క స్వరం వింటే, మళ్ళీ దేవుని యొక్క మార్గంలోకి వస్తే, మళ్ళీ దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి తనను తను అప్పగించుకుంటే, ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తాడు అనేది రాత్రి మనం చూడబోతున్నాం. 1వ అధ్యాయంలో దేవుని మార్గం నుండి, గాడ్స్ వే, దేవుని యొక్క పని నుండి, గాడ్స్ వర్క్, దేవుని యొక్క చిత్తం నుండి, గాడ్స్ విల్ తప్పిపోయినటువంటి యోన ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ తిరిగి వాటన్నిటిలో కూడా సమకూర్చబడ్డాడు. అందుకే ఇప్పుడు దేవుడు తనను మళ్ళీ వాడుకోవాలనుకుంటున్నాడు. అలాగూ సమకూర్చబడినటువంటి వ్యక్తి వాడబడితే ఎంత బలమైనటువంటి ఉద్యమం వస్తుందో తెలుసా, ఎంత బలమైనటువంటి కార్యాలు దేవుడు తన ద్వారా జరిగిస్తాడో తెలుసా. అదే ఈ రాత్రి వల్ల మనం గమనించబోతున్నాం. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో నుండి 3 విషయాలు చూద్దాం. మొట్టమొదటిగా తీయండి పరిశుద్ధ గ్రంథాలు, యోనా గ్రంథం 3వ అధ్యాయం, పేజ్ నెంబర్ 763. బైబిల్ ఉన్న వారందరూ ఒక్కసారి బైబిల్ తీస్తారా? బైబిల్ ఉన్న వారందరూ కూడా ఒకసారి మీ బైబిల్ గ్రంథాలు తీయండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం తీద్దాం. 3వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాల వరకు ఒకసారి చదవండి అందరు కలిసి. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. చాలండి. మొట్టమొదటిది మనం గమనించే మాట ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞ లేక దేవుని యొక్క శాసనం ఇక్కడ జారీ చేయబడింది. లేక యోనా వైపు నుండి ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క శాసనం తను స్వీకరిస్తున్నాడు. ఒకవేళ రాసుకోగలిగితే మ్యాండేట్ రిసీవ్డ్ అని రాసుకోండి. దేవుని యొక్క శాసనం అనేది స్వీకరించబడింది. ఇప్పుడు యోనా గ్రంథం 1వ అధ్యాయంలో ఇదే మాటలు 2వ వచనంలో దేవుడు చెప్పాడు. అక్కడ నీవు లేచి నినివే అనే మహాపురానికి పోవాలి, ఆ పట్టణానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించాలి అంటే యెహోవా సన్నిధిలో నుండి పారిపోయాడు యోనా. కానీ ఇప్పుడు మళ్ళీ మనం గమనిస్తున్నాం, 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే 2వ మారు యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమైంది. మన దేవుడు ఎవరంటే 2వ మారు ప్రత్యక్షమయ్యేవాడు. మన దేవుడు ఎవరంటే 2వసారి అవకాశం ఇచ్చేవాడు. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. మన దేవుడు ఎవరంటే 2వసారి అవకాశం ఇచ్చే దేవుడు. ఒకసారి నువ్వు తప్పిపోయావేమో, ఒకసారి దేవుని సన్నిధి నుండి పారిపోయావేమో, ఒకసారి నేనెందుకు చేయాలని తప్పించుకుంటున్నావేమో, ఒకసారి నాకేమొచ్చింది, నాకేంటి లాభం అని చెప్పి తప్పించుకొని పారిపోతున్నావేమో. కానీ దేవుడు ఎవరంటే నిన్ను ప్రేమించేవాడు. దేవుడు ఎవరంటే నీపై కృప చూపించేవాడు. నినివే కోసం ఎలాగైతే 2వ అవకాశం ఇవ్వాలని
ఒకేసారి వారు చేసినటువంటి పాపానికి దుర్గతిని ప్రకటించకుండా సొదొమ గొమొర్రాను నాశనం చేసినట్లు నాశనం చేయకుండా వారికి ఎలాగైతే ఒక అవకాశం ఇచ్చి రెండవసారి చూద్దాం పాపం చేస్తారా పరిశుద్ధత కలిగి జీవిస్తారని చెప్పి ఎట్లా చూశాడో అదే అవకాశం ఇప్పుడు యోనాకు కూడా దేవుడు ఇస్తున్నాడు. యోనా, నీకోసం రెండో అవకాశం ఇస్తున్నా, నేను వెళ్తావా నినివే అనే మహాపురానికి, వెళ్ళి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటిస్తావా అంటే తను వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు కూడా గ్రహించాలి, ఒకసారి దేవుడు చూశాడు, నువ్వు తప్పిపోయావేమో. ఒకసారి నువ్వు రక్షించబడ్డావు, తప్పిపోయావేమో. ఒకసారి నీవు దేవుని యొక్క పరిశుద్ధాత్మ రుచి చూచావేమో, అయినా కూడా తప్పిపోయావేమో. దేవుని యొక్క అభిషేకాన్ని పొందావేమో, అయినా కూడా మళ్ళీ పాపములు పడ్డావేమో. దేవుని యొక్క చిత్తం మీద ఎరిగేవేమో, అయినా కూడా మళ్ళీ నీ స్వచిత్తం నెరవేర్చుకోవడానికి పడిపోయావేమో. దేవుని యొక్క స్వరం ఏంటో తెలుసు, దేవుని పిలుపేంటో తెలుసు, దేవుని యొక్క ఆ రుచి ఏంటో తెలిసి కూడా మళ్ళీ నువ్వు ఎక్కడో పడిపోయి ఉన్నావేమో, ఎక్కడో తప్పిపోయావేమో, ఎక్కడో పారిపోయావేమో, ఎక్కడో నీ స్వయిష్టం కోసం మళ్ళీ నువ్వు దేవుని యొక్క మార్గం తప్పిపోయావేమో. దేవుడు ఎటువంటి వాడంటే మళ్ళీ నీకు రెండో అవకాశం ఇచ్చేవాడు. ఒకసారి తప్పిపోయాను కదా, పాడైపోయాను కదా, ఇంకేముందులే అని చెప్పేసి భయం లేకుండా ప్రవర్తించొద్దు. నువ్వు తప్పిపోయినా సరే దేవుడు ఇంకా నేను ఎందుకు క్షేమంగా ఉంచాడు, ఎందుకు మళ్ళీ నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఎందుకు మళ్ళీ నీ మార్గంలో నేను స్థిరపరుస్తున్నాడు తెలుసా? నువ్వు చేసేది కరెక్ట్ అని కాదు. నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటే దేవుడు మౌనంగా ఉండి చేతగాని వాడుగా ప్రవర్తిస్తున్నాడని కాదు, నీకు ఇంకొకసారి అవకాశం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రెండవసారి అవకాశం ఇస్తాను, రెండవసారి నీకు పశ్చాత్తాపం ద్వారా నీకు మళ్ళీ నేను ప్రత్యక్షం అవుతాను, రెండోసారి మళ్ళీ నీ ద్వారా నేను కార్యం జరిగించాలని ఆశపడుతున్నాను, మరి నువ్వు పశ్చాత్తాపడతావా అని దేవుడు నేను అడుగుతున్నాడు. నీ స్థితి నువ్వు గనక గ్రహిస్తున్నట్లయితే, ఎక్కడ పడిపోయావో గనక నువ్వు ఎరిగినట్లయితే, దేవుడి నుంచి ఎంత దూరం వెళ్ళిపోతున్నావో నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, ఒక్కసారి మళ్ళీ పశ్చాత్తాపడు, ఒక్కసారి మళ్ళీ సరి చేసుకో, ఒక్కసారి మళ్ళీ దేవుని పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో, దేవుని పాదాలను ఆశ్రయించు. దేవుడు నిన్ను మళ్ళీ సమకూరుస్తాడు, రెండవసారి నీకు అవకాశం ఇస్తాడు. దేవుడు ప్రేమ గలవాడండి, ఆ విషయం మీరు మర్చిపోవద్దు. దేవుడు కనికర సంపన్నుడు, అది విషయాన్ని మర్చిపోవద్దు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో మొదటి నుండి 3-4 వచనాల ప్రకారం మీరు గమనించినట్లయితే, ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ ఇర్మియా, నువ్వు లేచి ఒక కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అన్నాడు. సరే అని చెప్పి ఇర్మియా లేచి దేవుని యొక్క మాట లోబడి కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. అలా కుమ్మరివాని ఇంటికి వెళ్ళగానే కుమ్మరివాడు ఏం చేస్తున్నాడు అంటే, జిగట మన్ను తీసుకున్నాడు, సారె మీద తన పని తాను చేస్తున్నాడు. ఇర్మియా చూస్తూ ఉన్నాడు. ఒక చక్కని కుండ నిర్మాణం అయిపోయింది. అయిన తర్వాత సారె మీద నుండి ఆ కుండను ఆ వ్యక్తి ఇలా పట్టుకోగానే తన చేతులు విడిపోయిందంట. ఎంతో శ్రద్ధతో సమయం వెచ్చించి కష్టపడి తను చేసినటువంటి ఆ కుండ ఏమైపోయిందంటే తన చేతిలోనే విడిపోయింది. విడిపోయిన తర్వాత ఇర్మియా గమనిస్తూ ఉంటే కుమ్మరి ఏం చేశాడు అంటే, మళ్ళీ ఆ జిగటమన్ను చేతిలోకి తీసుకొని మళ్ళీ ముద్దగా చేసి మళ్ళీ దాంతో ప్రయాసపడి చక్కగా ఇంకొక కుండ తయారు చేశాడు. ఏంటి ప్రభువా, తన ఇంటికి వెళ్ళమన్నావు, మరి చూశాను, ఏంటి ప్రభువా అంటే, మరలా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై 6వ వచనంలో చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో ఏంటంటే, ఆ కుమ్మరివాడు ఏ రీతిగా జిగటమన్నుతో చేశాడో మీరు కూడా, ఇశ్రాయేలు ప్రజలు కూడా నా చేతిలో జిగటమన్ను వలె ఉన్నారు. కుమ్మరివాడు ఏం చేశాడో నేను అది చేయలేనా? గమనించండి, ఒకసారి ఆ కుండ విడిపోతే ఆ మట్టి తీసుకెళ్ళి బయట పారవేయలేదు ఆ కుమ్మరివాడు. అలాగే నీవు కూడా ఒకసారి దేవుని యొక్క చేతి నుండి విడిపోయావేమో, సంఘం నుండి పడిపోయావేమో, రక్షణ విషయంలో మరలా సాక్ష్యం పోగొట్టుకున్నావేమో, మళ్ళీ తప్పిపోయావేమో. ప్రభు అంటున్నాడు, నేను మళ్ళీ నా చేతిలోకి మిమ్మల్ని తీసుకుంటున్నాను. నేను మిమ్మల్ని పారవేయట్లేదు, నేను మళ్ళీ మిమ్మల్ని నా చేతిలోకి తీసుకుంటున్నాను. మళ్ళీ నేను నా సారె మీద మిమ్మల్ని పెడతాను. మళ్ళీ నేను మిమ్మలను ఓ చక్కని కుండలాగా తయారు చేసుకుంటాను. మళ్ళీ నేను మిమ్మలను ఓ చక్కని పని కొరకు సిద్ధపరుస్తాను. దేవునికి నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది.
అందుకొరకే నువ్వు తప్పిపోయినప్పటికీ కూడా దేవుడి రాత్రి వేళ మరొక్కసారి తన ప్రేమను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, నేను ఒక కుమ్మరిని, మీరు నా చేతిలో జిగట మన్ను వంటి వారు. వాస్తవమే, మీరు విడిపోయి ఉండొచ్చు, కానీ మళ్ళీ నా చేతిలోనే ఉన్నారు. మీరు ఎక్కడికి పారిపోగలరు? పశ్చాత్తాపడితే, మిమ్మల్ని మీరు నాకు అప్పగించుకుంటే మళ్ళీ నేను సరిగా సిద్ధపరుస్తాను, మళ్ళీ ఒక పాత్రలాగా సిద్ధపరుస్తాను. మీ ద్వారా అనేకుల దాహం తీర్చబడాలి, మీ ద్వారా నా ఉద్దేశం నెరవేర్చబడాలి. అందుకొరకు మళ్ళీ నా చేతిలోకి వస్తారా అని అడుగుతున్నాడు దేవుడు. రెండవసారి దేవుడు అవకాశం ఇస్తాడండి. రెండవసారి యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం. సీమోను పేతురు కనపడుతున్నాడు మనకి. 3 సార్లు అబద్ధాలు ఆడాడు. ఆయన ఎవరో నేను ఎరగను అని చెప్పి, అబద్ధం ఆడిది ఆయన ఎరగనని చెప్పి తనను తాను శపించుకొని ముఖం చూపించుకోలేక పునరుత్థానుడు అయిన తర్వాత కూడా 20వ అధ్యాయంలో ప్రత్యక్షత పొంది కూడా మళ్ళీ 21వ అధ్యాయంలో చేపలు పట్టడానికి పోయాడు. పోతూ పోతూ మరొక 6గురిని వెంటబెట్టుకొని వెళ్ళాడు. ఒక ఆత్మీయుడు, ఒక అపోస్తలుడు, పునరుత్థాన అనుభవం కలిగినటువంటి వాడు, అభిషేకం పొందినవాడు, అధికారం పొందినవాడు, దేవుని యొక్క సమాధానం పొందినటువంటి వాడు మళ్ళీ తప్పిపోయి ఇంకొక 6గురిని వెంటబెట్టుకొని మొత్తం 7గురు కలిసి సముద్రంలో చేపలు పడ్డానికి పోతే ఎంత బాధపడ్డాడో తెలుసా ప్రభు. కానీ యోహాను సువార్త 21వ అధ్యాయం మనం గమనిస్తే ఆయన సముద్రం యొక్క అద్దర నిలబడి వారు వచ్చేదరకు చూశాడు. ఏం చేపలు పట్టలేదు. మళ్ళీ వారికి చెప్పాడు ఒక సలహా. ఈసారి 153 గొప్ప చేపలతో వచ్చేటప్పటికి తానే ఆహారం సిద్ధపరిచాడు. ఆహారం కడుపు నిండా పెట్టాడు. ఎక్కడ కూడా మీరు చూడండి ఒక గద్దింపు మాట కనపట్ల అక్కడ. ఎందుకో తెలుసా? ఇంకో అవకాశం ఇద్దాం అనుకున్నాడు ఆయన. నిన్నే కదా మీకు కనబడింది, నేను బుద్ధి లేదా, ఎందుకు వెళ్ళారు సముద్రానికి అని చెప్పట్లేదు, ఇప్పుడు గద్దించట్లేదు. ఆ 7గురితో కూడా ప్రేమతో మాట్లాడుతున్నాడు. వారి కోసం ఆహారం సిద్ధపరిచాడు. ఏమీ లేని నిస్సహాయమైన స్థితిలో ఉంటే వారికి గొప్ప సమృద్ధిని చూపించాడు. తనను గుర్తుపట్టినటువంటి ఆ శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండో అవకాశం ఇచ్చాడు. ఎక్కడ గద్దించలా. 15వ వచనం నుండి చూస్తే ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడంటే, సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఏమడిగాడండి? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా. అయితే నా గొర్రె పిల్లలను మేపు అంటాడు. మళ్ళీ రెండోసారి కాసేపు ఆగి, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా. అయితే నా గొర్రెలను కాయము. మళ్ళీ మూడోసారి, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమించున్నావా అంటే పేతురు వ్యసనపడి అంటాడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించిన నీవే ఎరుగుదువయ్యా అంటే ప్రభు అంటాడు, అయితే నా గొర్రెలను మేపు అంటాడు. 3 సార్లు ఎక్కడ గద్దించలా. ప్రేమతోనే రెండవ అవకాశం ఇచ్చి, నీవు తప్పిపోయావేమో, కానీ ఇప్పుడు కాదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, మరి పద, నీ కొరకు ఒక మిషన్ రెడీగా ఉంది. గొర్రె పిల్లల్ని కాయాలి, గొర్రెల్ని మేపాలి, గొర్రెల్ని కాయాలి. ఇదంతా కూడా తర్వాత అపోస్తుల కార్యాలు కనపడుతుంది. పేతురు చేసినటువంటి సేవలో ఏ రీతిగా గొర్రె పిల్లలను కాశాడో, గొర్రెలను మేపాడో, గొర్రెలను కాశాడో అంతా కూడా కనపడుతుంది. రెండవసారి అవకాశం ఇస్తే పేతురు ఎంత గొప్పగా వాడబడ్డాడు సేవలో. రెండోసారి అవకాశం ఇస్తే ఆ కుండ ఎంత అద్భుతమైన రీతిలో సిద్ధపరచబడింది. రెండోసారి అవకాశం ఇస్తే యోనా ఎంత అద్భుతమైన రీతిలో దేవుని యొక్క స్వరాన్ని విని లోబడుతున్నాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూస్తే రెండవ మారు ప్రత్యక్షమై యోనాకు దేవుడు తన సెలవు చెప్పగానే, తన ఆజ్ఞను చెప్పగానే ఎంత చక్కగా రాయబడిందంటే 3వ వచనంలో, యోనా లేచి యెహోవా ఆజ్ఞ చొప్పున వెళ్ళాడట. యోనా లేచి యెహోవా ఆజ్ఞ చొప్పున వెళ్ళాడు. అదే మొదటి విషయం. మ్యాండేట్ రిసీవ్డ్. యోనా రిసీవ్ చేసుకున్నాడు. ఇప్పుడు దేవుని చేత ఇవ్వబడినటువంటి ఆ మ్యాండేటరీ ఏదైతే ఉందో ఆ శాసనాన్ని తాను స్వీకరించాడు. దాని ప్రకారం చేయడానికి ఇష్టపడ్డాడు. నీ జీవితంలో కూడా దేవుడు రెండవసారి అవకాశం ఇస్తుంటే దాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నేను ఇప్పుడు చాలా దూరం పారిపోయానండి, చాలా లోతుకు వెళ్ళిపోయాను పాపంలో. ప్రభు అంటున్నాడు, ఎంత లోతుకు వెళ్ళిపోయినా పర్వాలేదు, ఓడ అడుగు భాగం చేరుకున్నా పర్వాలేదు, మత్స్యం యొక్క కడుపు లోపలికి వెళ్ళిపోయినా పర్వాలేదు, నువ్వు అక్కడ ఉండి కూడా పశ్చాత్తాపడితే అక్కడ కూడా నేను నీ ప్రార్థన వింటా. నువ్వు ఎంత లోతైన పాపంలో వెళ్ళిపోయినా పర్వాలేదు, ఎంత లోతైనటువంటి అగాధంలో దిగబడిపోయినా పర్వాలేదు, నువ్వు ఒక్క మాట పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి.
తగ్గించుకొని నన్ను అడుగు, నేను అక్కడ కూడా నీ ప్రార్థన వింటా. అక్కడ కూడా నా చెయ్యి నిన్ను పట్టుకుంటుంది. అక్కడ కూడా నేను నీ పైన కనికరం చూపిస్తాను. నేను బలహీనుడు అని అనొద్దు, నేను ఇప్పటికే పాడైపోయాను అనొద్దు, ఇంకా నేనేం చేయగలను అనొద్దు. యువర్ పాస్ట్ మిస్టేక్స్ కెన్ నాట్ క్యాన్సిల్ గాడ్స్ పర్పస్. నీ గతకాలపు తప్పిదాలు, నీ గతకాలపు పొరపాట్లు నీ పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాన్ని రద్దు చేయలేవు. మళ్ళీ చెప్తాను, నీ గతకాలపు పాపము లేక నీ గతకాలపు పొరపాట్లు నీ పట్ల దేవుడు కలిగినటువంటి ప్రణాళికను, ఉద్దేశాన్ని రద్దు చేయవు. దే కెనాట్ క్యాన్సిల్ గాడ్స్ పర్పస్ టువర్డ్స్ యూ. నీ పట్ల దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో అది అట్లా స్థిరంగా ఉంది. నీ పట్ల దేవుడు జరిగించాలనుకున్నటువంటి చిత్తం, పని ఏదైతే ఉందో అలా స్థిరంగా పెట్టాడు అక్కడ, అంతే. నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు, అది అట్లా స్థిరంగా ఉంది. నువ్వు ఎప్పుడైతే తిరిగి వస్తావో మళ్ళీ ఆ పని నీకు అప్పగించబడుతుంది. అంతవరకు ఆ పని దేవుడు ఇంకొకరికి అప్పగించడు. నీ పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం, నీ కోసం దేవుడు అట్లాగే స్థిరంగా ఉంచాడు. నువ్వు అనొద్దు ఎప్పుడు కూడా నేను బలహీనుడు, నేనేం చేయగలను అని. నువ్వు ఒప్పుకుంటే దేవుడు జరిగిస్తాడు. నిక్ వుజిసిక్ అనే గొప్ప దైవజనుడు, పేరు చెప్తే మనకు గుర్తురాదు కానీ కాళ్ళు చేతులు లేకుండా పుట్టి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తిరుగుతూ దేవుని సువార్త ప్రకటిస్తున్న సువార్తికుడు అంటే గుర్తు రావచ్చు ఫోటో. ఒకవేళ ఇప్పుడు నేను ఫోన్లో ఫోటో ఓపెన్ చేసి చూపించినా మీకు కనపడకపోవచ్చు. కాళ్ళు చేతులు లేకుండా పుట్టినటువంటి ఆ బిడ్డ ఆయన ఆస్ట్రేలియాలో. ఇంకో సంగతి చెప్తాను, తల్లి నర్సు, తండ్రి పాస్టర్. బిడ్డ జన్మించగానే సంతోషంతో ఆ తల్లి బిడ్డను చూడగానే, బిడ్డ ఎలా ఉన్నాడు తెలుసా? 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, తల మొండెం ఇక్కడ దాకా ఉంది అంతే. చూసి వెంటనే వామిటింగ్ చేసుకుంది ఆ తల్లి. అంటే అంతా చూడడానికి అసహ్యంగా ఓ మాంసం ముద్దలా కనబడేటప్పటికి వామిటింగ్ చేసుకుంది. తండ్రి అయితే ఏడుస్తున్నాడు. తల్లి అన్నదట తీసుకెళ్ళి చెత్తబుడ్లో పడేయండి అని. ఎందుకని? అట్లా జన్మించాడు కాళ్ళు చేతులు లేకుండా. అర్థం చేసుకుని ఎంత వేదన పడి ఉంటారు ఆ తల్లిదండ్రులు. అయితే వారు ఆయన సేవకుడు కాబట్టి, పాస్టర్ కాబట్టి, మరి ఎట్లాగో ప్రార్థన చేసుకొని భక్తి కలిగిన వారు కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటో అని చెప్పి ఆ బిడ్డను అలాగే ఇంటికి తెచ్చుకొని జాగ్రత్తగా పెంచుకున్నారు. ఇంట్లో అయితే ప్రేమ దొరుకుతుంది కానీ ఇప్పుడు స్కూల్కి పంపిస్తున్నారు. ఎవరు ఆ వ్యక్తిని స్వీకరించట్లేదు, రిసీవ్ చేసుకోవట్లేదు, ప్రేమించట్లేదు, సరిగా మాట్లాడట్లేదు, అసహ్యంగా చూస్తున్నారు, చీ అంటున్నారు అందరూ కూడా. ఈ డిప్రెషన్, ఈ యొక్క రిజెక్షన్స్ తట్టుకోలేక 10 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసి విఫలమయ్యాడు ఆ వ్యక్తి. 10 సంవత్సరాల వయసులో సూసైడ్ ఫెయిల్ అయింది. సూసైడ్ ఫెయిల్ అయిన తర్వాత తను అప్పుడు అనుకున్నాడు, నేను చచ్చిపోదామన్నా చావు రావట్లేదని చెప్పేసి అప్పుడు అనుకున్నాడంటే ఒక మాట ఏంటంటే, నా పట్ల కూడా దేవునికి ఒక ఏదైనా ఉద్దేశం ఉందేమో, అందుకే ఇలా పుట్టించాడేమో, అందుకే నేను బ్రతకాలని ఇట్లా తప్పించాడేమో అని చెప్పి నా విషయంలో కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉండి ఉంటుంది అని తీర్మానం చేసుకొని నేను ఆ దేవుని కోసం జీవించాలని తనను తను అప్పగించుకొని ముందు నేను కష్టపడి చదువుకోవాలి, ఆ తర్వాత దేవుని సేవ చేయాలని చెప్పి అదే ఆస్ట్రేలియాలో యూనివర్సిటీలో బీకామ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మోటివేషనల్ స్పీకర్గా, ఆ తర్వాత ఒక ఇవాంజలిస్ట్గా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి లైఫ్ వితౌట్ లిమ్స్ అని, అంటే అవయవాలు లేనటువంటి జీవితం అని ఒక పేరు పెట్టి ఒక సంస్థ ఆరంభించి అనేక దేశాలు తిరిగి ఎంతోమందికి ఇలాంటి నిరుత్సాహం ఉన్నటువంటి వారికి, చచ్చిపోవాలని ఆశలు ఉన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారికి, ఆరోగ్యం సరిగా లేనటువంటి వారికి, అవయవాలు సరిగా లేనటువంటి వారికి, బలహీనంగా ఉన్న వారికి, కృంగిపోయిన వారి మధ్యకు వెళ్ళి మోటివేషనల్ స్పీచెస్ చెప్తూ, ప్రభు ప్రేమల గురించి చెప్తూ, తన సాక్ష్యాన్ని చెప్తూ ఎన్నో లక్షల మంది దగ్గర క్రీస్తుని గురించి తీసుకువెళ్ళాడండి. లక్షల మంది దగ్గర క్రీస్తు సువార్త తీసుకువెళ్ళాడు. తను చెప్పే ప్రతి మోటివేషనల్ స్పీచ్లో, తను చెప్పే ప్రతి గాస్పల్ స్పీచ్లో తను చెప్పే ఒక మాట ఏంటో చెప్తాను. ఎక్కువగా తను చెప్పిన మాట ఏంటంటే, కాళ్ళు చేతులు లేనటువంటి నన్నే దేవుడు ఇన్ని దేశాల్లో వాడుకుంటుంటే, కాళ్ళు చేతులు లేనటువంటి నా ద్వారానే దేవుడు ఇన్ని లక్షల మందికి తన ప్రేమ సువార్తను అందిస్తుంటే, కాళ్ళు చేతులు ఉన్నటువంటి మీ ద్వారా దేవుడు ఇంకెంత గొప్పగా సేవ చేయాలి, సేవ చేయించుకోవాలి అనేవాడట.
కాళ్ళు చేతులు లేనటువంటి నేనే ఇంత ఘనమైనటువంటి పరిచర్య దేవుని కోసం చేస్తుంటే కాళ్ళు చేతులు ఉన్నటువంటి మీరేం చేస్తున్నారు అన్నాడట. ఆ మాట చాలామందిని కదిలించిందండి, చాలామంది ఇన్స్పైర్ చేసింది. ఈ రాత్రి నేను కూడా అదే అంటున్నాను. నేను బలహీనుడిని, నాకు ఆ అలవాటు ఉంది, నేను ఇక్కడ తప్పిపోయాను, నేను అక్కడ పారిపోయాను, నేను ఇక్కడ అపనమ్మకస్తునిగా జీవించాను, లేకపోతే నేను అక్కడ సాక్ష్యం పోగొట్టుకున్నానంటే దేవుడు అంటున్నాడు, నీకు రెండో అవకాశం ఇస్తాను కదా, నేను పశ్చాత్తాపడ్డావు కదా, సమకూర్చబడితే ఎంత బాగుండు, నేను నిన్ను వాడుకుంటాను కదా, ఇదిగో నేను నిన్ను సమకూరుస్తాను, నేను వాడుకుంటానంటే ఇప్పుడు నేను అడుగుతున్న మాట ఏంటంటే, కాళ్ళు చేతులు ఉన్నటువంటి నీవు ప్రభు కొరకు ఎంతగా నిలబడగలుగుతున్నావు? కాళ్ళు చేతులు సరిగా ఉన్నటువంటి నీవు ప్రభు కొరకు ఎంత ప్రయాసపడగలుగుతున్నావు? దేవుణ్ణి కాళ్ళు ఇస్తే యెహోవా సన్నిధిలోని పారిపోవడానికా వాడేది నీవు? దేవుడు నీకు చక్కని ఆరోగ్యం ఇస్తూ ఉంటే నీ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికా నువ్వు వెళ్ళేది? దేవుడు నీకు కాస్త ఉద్యోగం ఇస్తే, వ్యాపారం ఇస్తే, డబ్బులు ఇస్తే నీ యొక్క సొంత కోరికలు నెరవేర్చుకోవడానికా నువ్వు వాటిని ఉపయోగించేది? ఏ రకంగా నువ్వు దేవుని కొరకు వాడబడుతున్నావు? ఏ రకంగా దేవుని కొరకు నువ్వు జీవించగలుగుతున్నావు? ఏ రకంగా ఇంకొక వ్యక్తికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నావు? అందుకే మొట్టమొదటి నేను అంటున్నాను, నీ జీవితము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ ద్వారా దేవుని యొక్క నామం మహింపరచబడాలంటే ఒకటే మాట ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞ ఏంటో దాని ప్రకారం నువ్వు జీవించంతే. మరో మాట మాట్లాడకుండా, మరో ఆలోచన చేయకుండా, యెహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున తను లేచి వెళ్ళాడు నినివేకి. ఇష్టం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా, శత్రు దేశం అయినప్పటికీ కూడా, దుర్మార్గులైనప్పటికీ కూడా, పాపంతో ఉన్న ప్రజలైనప్పటికీ కూడా, దేవుని యొక్క దుర్గతి కింద ఉన్నటువంటి ప్రజలైనప్పటికీ కూడా, ఏ హెబ్రీయుడు, ఏ ఇశ్రాయేలీయుడు ప్రజడు కూడా ఆ దేశంలో వెళ్ళడానికి సాహసించడు అయినప్పటికీ కూడా, ఇది దేవుని ఆజ్ఞను లోబడ్డాడు. నేను అంటున్నాను, నీవు కూడా నీ జీవితంలో కష్టమైన, కఠినమైన దేవుని ఆజ్ఞకు లోబడి నువ్వు జీవించు, నువ్వు ముందుకు సాగు, నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి విషయంగా మనం గమనిస్తున్నాం, దేవుని చేత నీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని స్వీకరించు, దాని కొరకు నువ్వు జీవించు. రెండవసారి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవుని నామము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక సాధనంగా, ఓ పాత్రగా నువ్వు ఉండాలి. అలా నువ్వు వాడబడాలి. అలా యోనా ఇష్టపడ్డాడు, అలా యోనా సిద్ధపడ్డాడు. రెండో మాట చూద్దాం. యెహోవా ఆజ్ఞ చొప్పున వెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడు? యోనా గ్రంథం 3వ అధ్యాయం. బైబిల్ తీద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం, పాత నిబంధనలో పేజ్ నెంబర్ 763. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అందరం కలిసి చదుదాం, బిగ్గరగా, గట్టిగా. ఒకసారి అందరు కలిసి బిగ్గరగా చదుదాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంతా దూరము సంచరించుచు, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. చూడండి, యోనా చేసినటువంటి మొదటిది ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను స్వీకరించి లోబడడం. రెండవది దేవుని యొక్క వర్తమానాన్ని మోసుకొని పోవడం, మెసేజ్ రిలీజ్ చేశాడనమాట అక్కడ నినివే ప్రాంతానికి వెళ్ళి. మొట్టమొదటిది మ్యాండేట్ అయితే, రెండోది మెసేజ్ అండి. దేవుని వర్తమానం తీసుకున్నాడండి. దేవుడు చెప్తున్నాడు 2వ వచనంలో, నేను నీకు తెలియజేసే సమాచారం నువ్వు అక్కడ ప్రకటన చేయమంటే యోనా దానికి ఏమాత్రం కూడా షుగర్ కోటింగ్ వేయలా. ఏమాత్రం కూడా దేవుడు ఇచ్చినటువంటి సమాచారానికి ఇంకొక మాట కలపడం కానీ, లేకపోతే ఇంకొక మాట తీసివేయడం కానీ చేయకుండా తను ఏం చేశాడంటే ఆ సమాచారాన్ని అలా తీసుకుని వెళ్ళి నినివే అనే ఆ మహాపట్టణం, ఎంత గొప్ప మహాపట్టణం అంటే 3 రోజుల ప్రయాణం అంత పరిమాణం గలదని రాయబడింది 3వ వచనంలో. 3వ వచనం చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం రాయబడుతుంది. చదవండి ఎవరైనా. నినివే యొక్క పరిమాణం ఎంత గొప్పదో. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం. నినివే ఎంత గొప్ప పట్టణం ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ఆ పట్టణానికి ఎంతమంది సువార్థికులు వెళ్ళారంటే ఒకడే వెళ్ళాడు. దేవుడు చెప్పిన సమాచారం మోసుకొని పోయాడు. ఆ పట్టణము ఎంత గొప్పదో నేను తర్వాత చెప్తాను 3వ విషయంలో. కానీ ఇక్కడ ఒక మాట చెప్తాను ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి ఆ వర్తమానం, దేవుడు ఇచ్చినటువంటి ఆ వర్తమానం ఇచ్చినట్టుగా చెప్తే ప్రజల్లో కార్యం జరుగుతుంది.
యోనా చెప్పినటువంటి వర్తమానం యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం 40 దినములకు దుర్గతి కలుగుతుంది. ఎంత పెద్ద వర్తమానం చెప్పండి, ఒక గంట సేపు చెప్పొచ్చు దీన్ని? ఒక గంట చెప్పుంటాడా? ఊర్లోకి వెళ్ళాడు, ఒకటే మాట, నినివే ప్రజలారా 40 రోజులకి దేవుని యొక్క దుర్గతి ఈ ప్రాంతం మీదకి రాబోతుంది. అంతే, అయిపోయింది. ఎంతసేపు పట్టింది వర్తమానం చెప్పడానికి? 1 నిమిషమైనా పట్టుద్దా? లేదు. ద వర్డ్ వాజ్ సింపుల్, చాలా సామాన్యమైనటువంటి మాట. ద వర్డ్ వాజ్ షార్ట్, చాలా క్లుప్తమైనటువంటి మాట. బట్ దట్ వర్డ్ వాజ్ స్పిరిట్ ఫిల్డ్, ఆత్మ చేత నింపబడినటువంటి మాట. అది వర్తమానం గంట చెప్తున్నామా, 2 గంటలు చెప్తున్నామా, 5 నిమిషాలు చెప్తున్నామా కాదు. ఇప్పుడు ఆ వర్తమానము దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతుందా? ఆ వర్తమానం దేవుడు ఇచ్చిందా? అయితే గనక చిన్నదా లేకపోతే ఎంత సింపుల్దా అనే మాట కాదు ఇక్కడ. ఆ మాట ద్వారా దేవుడు తన కార్యం జరిగిస్తాడు, అంతే. ఎందుకంటే ఈ దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం 2 అంచెల గల ఖడ్గము కంటే వాడి అయినటువంటి వాక్యం ఇది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయాన్ని పరిశోధించే వాక్యం ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం ఈ సిలువను గురించినటువంటి వార్త నశించిపోయే వారికి వెరితనంగా కనిపిస్తుంది, కానీ రక్షింపబడుచున్న వారికి ఎలాంటిదంటే ఇది దేవుని యొక్క శక్తి. ఈ రాత్రి ఇక్కడ వాక్యం వింటున్నటువంటి మీకు దేవుని యొక్క వాక్యం ఎలా ఉంది? వెర్రితనంగా ఉందా లేకపోతే దేవుని శక్తిగా కనబడుతుందా? చాలామంది దేనికి అలవాటు పడ్డారంటే వాక్యానికి మార్కులు వేయడానికి అలవాటు పడ్డారు. కూర్చొని ఆ వాక్యాన్ని విమర్శించడానికి సిద్ధపడుతున్నారు. వాక్యం చెప్పే వ్యక్తిని అనుకరించడానికి, మిమిక్రీ చేయడానికి ఇష్టపడుతున్నారు చాలామంది. అలా చెప్పాడు, ఇలా చెప్పాడు అని చెప్పి, లేకపోతే ఇలా చెప్తే బాగుండేది, ఇలా చెప్పకపోయి ఉంటే బాగుండేది అని చెప్పి, లేకపోతే ఇక్కడ ఈ రెఫరెన్సులు చదివి బాగుండేది, నాకు గుర్తొచ్చినాయి, అయ్యగారికి గుర్తు రాలేదని. ఇంకొంతమంది అయితే ఇది అనవసరంగా చెప్పాడు, రెఫరెన్స్ అవసరమా, టైం వేస్ట్ అని. ఎన్ని రకాలు, ఎలాంటి మనసుతో వాక్యం ఉంటున్నాం మనం ఇక్కడ కూర్చొని? ఎలాంటి మనసుతో కూర్చొని వాక్యం ఉంటున్నాం? నేను అంటున్నాను, దేవుడు ఇచ్చినటువంటి మాట పట్టుకొని యోనా అలా వెళ్ళి చెప్తే అక్కడున్న ప్రజల్లో కార్యం జరిగింది, అంతే. దేవుడు ఇచ్చిన మాట. గొప్ప ఉజ్జీవాలండి మన టాలెంట్తో జరగవండి, ట్రూత్తో జరుగుతాయి, సత్యంతో జరుగుతాయి, దేవుని యొక్క మాటతో జరుగుతాయి. ఎంత టాలెంట్తో జరగదు దేవుని యొక్క కార్యాలు, టాలెంట్తో జరగవు దేవుని యొక్క ఉజ్జీవమైన కార్యాలు, టాలెంట్తో జరగవు ప్రజల యొక్క రక్షణ కార్యాలు. దేంతో జరుగుతాయంటే ఉన్నది ఉన్నట్టుగా దేవుని మాట వివరించడం ద్వారా. అది నీకు కొంచెం కష్టమైన అయి ఉండొచ్చు, బాధ కలిగించవచ్చు, హృదయానికి నొప్పి పెట్టవచ్చు. కొంతమంది అంటుంటారు, నా కోసం చెప్తున్నాడు ఏంటి ఈరోజు అని. ఈరోజు అంటే ఈరోజు కాదు, ఆ రోజు ఏ రోజైనా అయ్యి ఉండొచ్చు. కొంతమంది అంటుంటారు, నా కోసమే చెప్తున్నాడు. నేను అంటున్నాను, నీ కోసం చెప్పడానికే కదా నీ ముందు నిలబడింది. నీ కోసం దేవుడు చెప్పేది వినటానికే కదా ఆయన ముందు నువ్వు కూర్చుంది. నీ కోసం కాదు అనుకున్నప్పుడు నువ్వు రావాల్సిన పని లేదు అక్కడికి. నీ కోసం మాట్లాడడానికే, నీ గురించి వివరించడానికే, నిన్ను సరిచేయడం కోసమే, నీకు ఉపదేశించడం కోసమే, నీతి యందు నిన్ను శిక్ష చేయడం కోసమే, నిన్ను గద్దించడం కోసమే ఆ రోజు ఉపదేశం దేవుడు నీకు తెలియజేస్తున్నాడేమో. ఎన్నిసార్లు అపార్థం చేసుకుని ఉంటావు, నా కోసమే నా కోసమే నా కోసమే. నేను అంటున్నాను, నీ కోసమైతే నువ్వు సరి చేసుకోవాలి. నీ కోసం కాదు అనుకున్నప్పుడు నువ్వు మౌనంగా విని దానిలో దేవుడు నీకు ఏం నేర్పిస్తున్నాడు దాన్ని ఒక హెచ్చరికగా తీసుకొని ముందున్న దినాల కొరకై నువ్వు జాగ్రత్తగా జీవించాలి. చప్పట్లు కొట్టడానికి కాదు దేవుని వాక్యం. ఎట్లా గుడ్డిగా ఉంటున్నారంటే ఈ దినాల్లో జనులు వాక్యం. దేనికి ఆమెన్ చెప్పాలో తెలియదు, దేనికి చప్పట్లు కొట్టాలో తెలియదు, ఎప్పుడు హల్లెలూయా అనాలో తెలియదు, ఎప్పుడు జై అనాలో తెలియదు, ఎప్పుడు ఊ అనాలో తెలియదు, ఎప్పుడు ఆ అనాలో తెలియదు, ఏం తెలియదు. ఏదో వింటున్నామో పోతున్నాం అన్నట్టు ఉంటుంది, కానీ కార్యాలు జరగట్లేదు. ఎందుకోసం అంటే స్పిరిట్ ఫిల్డ్ పర్సన్స్ కనపడాలి అక్కడ. పాల్ వాషర్ గొప్ప దైవజనుడు, పాల్ వాషర్ అనే గొప్ప దైవజనుడు బ్యాప్టిస్ట్ కాన్ఫరెన్స్లో 2002వ సంవత్సరంలో నిలబడి వాక్యం చెప్తున్నాడు. ఆయన దేని గురించి చెప్తున్నాడో తెలుసా? హోలీనెస్ అండ్ రిపెంటెన్స్, దేవుని పరిశుద్ధత గురించి, అలాగే మనం పశ్చాత్తాపం గురించి. ఈ రోజుల్లో అలాంటి వాక్యాలు చెప్తే ఎవరైనా వింటారా? ప్రజలుగా చాలామంది, మీరంటే మీరు కాదు, చాలామంది ఎక్కువ శాతం క్రైస్తవులు దేనికి అలవాటు పడ్డారు? ఆశీర్వాదాల కోసం, స్వస్థతల కోసం, వాగ్దానాల కోసం, ఇటువంటి వాటి కోసం అలవాటు పడ్డారు తప్ప సువార్త చెప్తా ఉంటే
సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, నీ పాపాన్ని గద్దిస్తూ ఉంటే కూర్చోగలవు అక్కడ? నువ్వు మైండ్ కరెక్ట్గా పెట్టగలవు దేవుని వాక్యం మీద? భయంతో దేవుని మాటలు స్వీకరించగలవా నా కోసమే అని చెప్పి? పాల్ వాషర్ గారు దేవుని యొక్క పరిశుద్ధత గురించి, ప్రజల పశ్చాత్తాపం గురించి బోధిస్తూ ఉంటే ఎంత వేదనతో, ఎంత భారంతో, కన్నీటితో బోధిస్తూ ఉంటే ఆయన యొక్క భారము, వేదన చూసి, ఆయన మాటలు విని ప్రజలందరూ కలిసి ఆ బ్యాప్టిస్ట్ కాన్ఫరెన్స్లో ప్రజలందరూ కలిసి గట్టిగా చప్పట్లు కొట్టారండి. గట్టిగా చప్పట్లు కొడితే ఆ దైవజనుడు ఏమన్నాడో తెలుసా? మీరు ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? నేను మీ గురించే మాట్లాడుతున్నాను అన్నాడు. మీరెందుకు చప్పట్లు కొడుతున్నారు? చప్పట్లు కొట్టేంత విషయం నేను చెప్పట్లేదు ఇక్కడ. మీ పాపం గురించి మాట్లాడుతున్నాను, మీరు పశ్చాత్తాపడవలసినటువంటి అవసరం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? మీ గురించే మాట్లాడుతున్నానంటే చప్పట్లు కొట్టడం మానేశారండి ఆ రోజు. ఆ సమయంలో సీరియస్గా దేవుని వాక్యం వెళ్ళింది. వేలాది మంది ప్రజలు మారుమనసు పొందారు, ముఖ్యంగా యవనస్తులు. కావాల్సింది చప్పట్లు కాదు ఒక దైవజనుడికి. ఏం కావాలి? ప్రార్థనాపూర్వకంగా ఎంతో భారంతో సిద్ధపడి నిలబడి దేవుని మాటలు అందించిన తర్వాత కార్యం జరగాలి. కార్యం జరుగుతూ ఉంటే పడిన ప్రయాసకు సంతోషం కలుగుతుంది. యోనా వెళ్ళాడు, సత్యాన్ని ప్రకటించాడు, ఎటువంటివి కలపలేదు, చెరపలేదు. ప్రజలు కూడా నీ మాటలు ఎట్లా నమ్మాలి? ఏది నువ్వు నిజంగా దేవుని ప్రవక్తవేనా? ఏదో ఒక చిన్న అద్భుతం చేయి, నిజంగా దేవుడు పంపించాడా? నిజంగా దుర్గతి కలుగుతుందా? సిటీ అంత పెద్దదో తెలుసా? ఎవరు నవ్వలేదు, ఎవరు అపహాస్యం చేయలేదు, ఎవరు కూడా అద్భుతాలు, సూచనలు అడగలేదు, ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు. యోనా ఏం చెప్పాడో ఆ సత్యాన్ని తీసుకున్నారు. వాళ్ళు ఉన్నది ఉన్నట్టు తీసుకున్నారండి. ఈరోజు అలాంటి సువార్త కావాలి, అలాంటి తీసుకునే ప్రజలు కూడా కావాలండి. అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? నువ్వు ప్రార్థనాపూర్వకంగా వచ్చి ఇక్కడ కూర్చుంటే జరుగుద్ది. మీటింగులు అంట పోదాంపా అంటే రాదది. పిలిచారు కదా పోదాంపా అంటే రాదది. వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుని వచ్చావా? పోనీ వచ్చినాక ప్రార్థన చేసుకున్నావు, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడని. ప్రభు స్వరాన్ని వినడానికి నీ హృదయం సిద్ధపరచుకుంటే ప్రభు నీతో మాట్లాడడానికి తన నోరు సిద్ధపరుస్తాడండి. ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడండి. వినటానికి నీకు ఇష్టమేనా? బాప్తిస్మమిచ్చే యోహాను బోధ, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందమని యోదయ అరణ్యంలో కేకలేస్తున్నాడంట. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 2వ వచనం ప్రకారం కేకలేస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మొదటి పత్రిక 2వ పత్రికలోను 2వ అధ్యాయం 5వ వచనంలో నీతిని ప్రకటించిన నోహు అని రాయబడింది. ఏం ప్రకటిస్తున్నాడు నోహు? నీతిని ప్రకటించాడు. ఈ వ్యక్తి ఏం ప్రకటించాడు? బాప్తిస్మిచ్చే యోహాను మారు మనసు ప్రకటించాడు. మార్క్సు వార్త 1వ అధ్యాయం 15వ వచనం, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్మడని చెప్పి దేవుని సువార్తను ప్రకటించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈరోజున అదే సువార్త ప్రకటించబడతా ఉంటే, ఈరోజు అదే కేక వేస్తూ ఉంటే, ఈరోజు అదే నీతిని గురించి ప్రకటిస్తూ ఉంటే, అదే సత్యం ప్రకటిస్తూ ఉంటే, అదే తీర్పు ఉంది, దుర్గతి ఉంది, దేవుని యొక్క రాకడ రాబోతుందంటే ఎంతమంది స్వీకరిస్తారు ఆ సత్యాన్ని? ఎంతమంది లోబడతారు? ఎంతమంది స్వీకరిస్తారు? ఎంతమంది వినడానికి ఇష్టపడతారు? ఏ చెవులు అయిపోయినాయండి? వాక్యంలో రాయబడిన దురద చెవులు అయిపోయినాయంటండి. కథలు కావాలా, జోకులు కావాలా, లేకపోతే జరిగిన ఉదాహరణలు కావాలి, లేకపోతే అద్భుతాలు కావాలి. నా జీవితంలో ఏమైందంటే అని చెప్తే చాలు, వెంటనే నడుము నిఠారుగా పెట్టి జాగ్రత్తగా చెవులు ఓపెన్ చేస్తారు. ప్రభు గురించి చెప్తుంటే, సత్యం చెప్తా ఉంటే, నీతిని చెప్తా ఉంటే ఉందా అటువంటి స్పందన? యోనా వెళ్ళి సత్యం ప్రకటించాడు. ఈ రోజున యోనా వైపు నుండి మాట్లాడుతున్నాను ఏంటంటే, దేవుడు నీ యొక్క పశ్చాత్తాపాన్ని అంగీకరించిన తర్వాత, దేవుడు నీ జీవితాన్ని సమకూర్చిన తర్వాత, దేవుడు నీ ద్వారా ఏ ఉద్దేశం అయితే నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడో ఆ ఉద్దేశం కొరకు నువ్వు కష్టమైన నిలబడాల్సిందే. దానికి నువ్వేం కలపొద్దు, చెరపాల్సిన పని లేదు. నువ్వు నిలబడితే చాలు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. వాళ్ళు స్వీకరిస్తారా లేదా నీకు అనవసరం, వాళ్ళు అంగీకరిస్తారా లేదా నీకు అనవసరం. దేవుడు పొమ్మన్నాడు నినివేకి, నువ్వు పోవాల్సిందే అంతే. దేవుడు ఆ ప్రజల మధ్యకు వెళ్ళమన్నాడు, వెళ్ళాల్సిందే అంతే. దేవుడు చెప్పమన్నాడు, చెప్పడమే నీ పని అంతే. అక్కడ ఏం జరుగుతుందో నీకు అనవసరం, ఫలితం నీకు అనవసరం. నీ ద్వారా దేవుడు ఏం నెరవేర్చుకోవాలనుకుంటున్నాడో
దానికోసం నేను నిలబడాలండి, నువ్వు నిలబడాలండి. నిలబడితే దేవుడు వాడుకుంటాడు. ఈరోజున అలాంటి ప్రసంగాలు కోరుకోవాలి మనం, అలాంటి వర్తమానాలు కోరుకోవాలి మనం. మనల్ని సరిచేసే వర్తమానాలు మనకు కావాలి, నీతిని ప్రకటించే వర్తమానాలు కావాలి, దేవుని పరిశుద్ధతను గురించి ప్రకటించే వర్తమానాలు కావాలి, పశ్చాత్తాపం గురించి ప్రకటించే వర్తమానాలు కావాలి, ప్రభు రాకడ కొరకు నిన్ను సిద్ధపరిచే వర్తమానం కావాలి. నిన్ను సంతోషపెట్టేవి, నిన్ను గెంతులు వేయించేది కాదు. చర్చిలో పాస్టర్ గారు అవసరమైంది, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారట, పాస్టర్ గారు కావలేను అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నారు. అపాయింట్ అయితే బాగుండు, మంచిగా ఉంటుంది కదా లైఫ్ అని చెప్తే చాలా అప్లికేషన్స్ వస్తే ఆ చర్చ్ కమిటీ వాళ్ళంతా కూడా మాట్లాడుకున్నారంట. ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు అందరూ కూర్చొని చాలా వచ్చినాయండి అప్లికేషన్స్, మరి ఏం చేయాలంటే సరే అందరిని పిలుద్దాం, ఇన్విటేషన్ అప్లికేషన్ తీసుకుని ఇంటర్వ్యూ తీసుకుందాం, ఎవరైతే మనకు యోగ్యులు వారిని తీసుకుందాం అని చెప్పిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు వచ్చారు, రిజెక్టెడ్. తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు, ఎవరంటే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తి. ఎన్నిసార్లు అంటే 4-5 సార్లు. తను ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం అంటే దేనికి పనికి రావట్లేక సేవకు పనికి వద్దాం, చిన్నప్పటి నుంచి మనకు సండే స్కూల్ అలవాటే కదా, ఎన్ని కథలేం లేదు, ఇదే కథలు పోయి అక్కడ చెప్దామని చెప్పి తీర్మానం చేసుకొని తను కూడా అప్లై చేశాడు. కమిటీ వాళ్ళు ఆ వ్యక్తిని కూడా పిలిపించిన తర్వాత వచ్చి ఇంటర్వ్యూ కోసం నిలబడ్డాడు, కూర్చున్న తర్వాత మరి మీరు వర్తమానం చెప్పగలరా, మాకు వర్తమానం అందిస్తే చాలు. చెప్పగలనండి, మేము అందరి దగ్గర ఒకసారి డెమో తీసుకుంటున్నాం, మీరు కూడా ఒక చిన్న వర్తమానం చెప్తే మరి మీ యొక్క వాగ్ధాటి, మీ యొక్క స్వరం, మీ యొక్క స్పీడ్, మీ యొక్క వాక్య వివరణ, మీ యొక్క ఆ మెమొరీ ఒకసారి మేము టెస్ట్ చేయాలనుకుంటున్నాం, ఓకే అయితే మేము సెలెక్ట్ చేసుకుంటామంటే సరే అండి దాందేముంది, ఒక చిన్న వర్తమానం చెప్తాను మీకు అన్నాడు. లేచాడు, ఆరంభించాడండి. ఏం ఆరంభించాడు తెలుసా? ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, ఆ భూమి మీద నివసించినకు దేవుడు ఒక 2 వ్యక్తులను సృజించెను. ఆయన పేరు ఆదాము, భార్య పేరు హవ్వ. దేవుడు వారిని ప్రేమించి 2 కుమారులను ఇవ్వగా, వారిలో చిన్నవాడు తండ్రి యొద్దకు వచ్చి, తండ్రి ఆస్తులు నాకు వచ్చి భాగం ఇమ్మని అడగగా, ఆ తండ్రి ఆ కుమారుని గద్దించగా ప్రేమించి ఆస్తులు భాగం ఇవ్వగా, ఆ కుమారుడు సమస్తమును కూర్చుకొని కంచెరగాడిద మీద కూర్చుండి అడవిలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండగా తన తల వెంట్రుకలు మస్తకి వృక్షం యొక్క కొమ్మలకు చిక్కుకొని కింద ఉన్న కంచెరగాడిద వెళ్ళిపోయింది. ఈ మనిషి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ దేవా అని మొరపెడతా ఉంటే దేవుడు కాకుల చేత రొట్టె మాంసంను పంపించాడు. 40 దినాలు అక్కడ పోషించబడ్డాడు. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఇవన్నీ వివరిస్తూ వచ్చాడట. సంబంధం ఉంది ఒకదానికైనా ఒకటి, సంబంధం లేకుండా వివరిస్తూ ఉండే శబాష్ నీలాంటోడు మాకు కావాలి, ఎంత అద్భుతంగా ఒక్క తిప్పుకోకుండా చెప్తున్నాం అని చెప్పేసి అపాయింట్ చేశారట. వీళ్ళు అట్టే ఉన్నారు, ఆయన అట్టే ఉన్నాడు. మీరు అర్థం చేసుకున్న తర్వాత సంఘం యొక్క పరిస్థితి ఎలా అయిపోతుందో ఈ రోజులో మనం చాలాసార్లు అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏం అర్థం చేసుకోలేకపోతున్నామంటే ఏం వింటున్నాం, ఏం చెప్తున్నారు. మనల్ని సరిచేసే కార్యాలు జరగాలి. మన ఆత్మీయ జీవితానికి మేలు కలిగించే విషయాలు మనం నేర్చుకోవాలి. అలాంటి పరిస్థితుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది రెండవది, దేవుడిచ్చినటువంటి దాన్ని ఇచ్చినట్టుగా పోయి ప్రకటించాడు. చివరిగా యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు చూస్తే మొట్టమొదటిగా మ్యాండేట్ రిసీవ్డ్, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ స్వీకరించబడింది. రెండవది మెసేజ్ రిలీజ్డ్, దేవుడు ఇచ్చినటువంటి వర్తమానం అక్కడ మరి వివరించబడింది. చివరిగా మనం గమనిస్తే అక్కడ మిరాకిల్ రివీల్డ్, దేవుని యొక్క గొప్ప అద్భుతం అనేది అక్కడ జరిగింది. ఏం అద్భుతం జరిగిందంటే సమయం అయిపోతుంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఏం అద్భుతం జరిగిందంటే యోనా ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ ప్రకటన, ఒక చిన్న సువార్త సత్యానికి ఊరిలో చాలామంది, ఇంకా 3 రోజుల ప్రయాణం, అంత పరిమాణం కలిగినటువంటి ఆ పట్టణంలో కేవలం ఒకే రోజు ప్రయాణం చేసి సువార్త చేశాడు అంతే. ఇంకా 2 రోజులు ఉంది సేవ, ఇంకా 2 రోజులు పోవాల్సినటువంటి ఊరుంది. ఎంత ఊరంటే 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం 3 దినాల ప్రయాణం అంత పరిమాణం. 4వ అధ్యాయం చివరి వచనం ప్రకారం 1,20,000 మంది ఉన్నటువంటి పట్టణం అది, 120,000 మంది ఉన్నటువంటి పట్టణం అది. వివరించడానికి సమయం లేదు కానీ క్లుప్తంగా మీకు చెప్తాను. క్రీస్తు పూర్వం 607వ సంవత్సరంలో అష్షూరు రాజ్యానికి రాజధానిగా ఉన్నటువంటి ఆ పట్టణంలో అప్పుడున్నటువంటి జనాభా ఎంత అంటే 120,000 మంది. ఆ దినాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అతి గొప్ప పట్టణాల్లో ఒక పట్టణము నినివే పట్టణం. ఈ రోజుల్లో మనం కంపేర్ చేయగలిగితే అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీతో సమానం అన్నమాట నినివే. జనాభాతోనైనా సరే, ఆస్తితో అయినా సరే, పాలిటికల్గా అయినా, కల్చరల్గా అయినా సరే
ఒక గొప్ప పట్టణం వాషింగ్టన్ డీసీ, అమెరికా రాజధాని ఎంత గొప్పదో దాంతో ఈక్వల్గా నినివే పట్టణం ఉంది. అన్ని రకాలుగా అభివృద్ధి పొందిన పట్టణం అది ఆ దినాల్లో. జనాభా విషయంలో గొప్ప పట్టణం అది ఆ దినాల్లో. అలాంటి సిటీలోకి యోనా వెళ్ళి ఒకరోజు ప్రయాణం అంతా సువార్త చేశాడు. 3 రోజులు పట్టుద్దంట ఆ ఊరిలో ప్రయాణం చేయడానికి. నరసాపురంలో ఈ ఊరు నుంచి ఈ దిక్కు నుంచి ఆ చివరి దిక్కు పోవడానికి ఎంతసేపు పట్టుద్ది? హైదరాబాద్ ఎంతసేపు పట్టుద్ది? అర్థం చేసుకోండి. వీటన్నిటికంటే పెద్ద సిటీ అన్నమాట అది. 3 రోజులు పట్టుద్ది ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి, ఆ చివరికి పోవడానికి. అంత సిటీ అన్నమాట. అందులోకి పోయి సువార్త ప్రకటిస్తే గొప్ప అద్భుతాలండి. ఏం అద్భుతం తెలుసా? ఒక చిన్న కథ చెప్పలేదు, దేవుని గురించి వివరించలేదు, ఆదాము గురించి చెప్పలేదు, అబ్రాహాం గురించి చెప్పలేదు, దావీదు గురించి చెప్పలేదు. ఒకే మాట, ఇంకో 40 రోజులు మీకు ఒక అవకాశం. ఈ 40 రోజుల తర్వాత దేవుని దుర్గతి, చెడ్డగతి పట్టబోతుంది ఈ పట్టణానికి. నాశనం అయిపోబోతుంది ఈ పట్టణం అంతా. ప్రజలు కానీ, పశువులు కానీ, ఊరు కానీ మొత్తం నాశనం అయిపోద్దని చెప్పి ఒకే మాట చెప్తే ప్రజల్లో భయం వచ్చింది, ప్రజల్లో కదలిక వచ్చింది, ప్రజల్లో తగ్గింపు వచ్చింది. ఒకటే నిర్ణయం తీసుకున్నారు, అయ్యో ఏంటి అని చెప్పి తగ్గించుకుంటే ఈ విషయం రాజుగారికి తెలిస్తే రాజుగారు కూడా ఏం చేశాడంటే, అక్కడ చదవడానికి టైం లేదు కానీ సింహాసనం మీద నుండి దిగాడట, రాజవస్త్రం ప్రక్కన పెట్టాడట, గోనె పట్ట ధరించుకున్నాడట, బూడిదలో కూర్చున్నాడట. కూర్చొని ఒక ఆజ్ఞ జారీ చేశాడట. ఏం ఆజ్ఞ జారీ చేశాడంటే, మనుషులు కానీ పశువులు కానీ ఎవరు కూడా తినకూడదు, తాగకూడదు. ఉపవాసం ఉందాం, తగ్గించుకుందాం, దేవుని అడుగుదాం, చెడు నడతలు మానివేద్దాం, మారు మనసు పొందుదాం, మంచిగా బ్రతుకుదాం, పరిశుద్ధత కలిగి బ్రతుకుదాం అని ఒక తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానానికి రాజ్యమే కదిలించబడిందండి. నినివే పట్టణం అంతా కదిలించబడిందండి. ఇది ఎంత ఎవరి గొప్పతనం అంటే యోనా గొప్పతనం అని కాదు కానీ ప్రజల యొక్క తగ్గింపండి. ఒక విధేయత కలిగినటువంటి వ్యక్తి ద్వారా దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని మాటకు లోబడి తను అప్పగించుకొని వెళ్తే దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక ఊరే కదిలించబడింది. నీవు కూడా లోబడితే ఒక ఊరే కదిలించబడుతుంది, ఒక దేశం కదిలించబడుతుంది, ఒక ప్రాంతం కదిలించబడుతుంది, కనీసం నీ కుటుంబమైన కదిలించబడుతుంది. నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది? కనీసం నిన్ను చూసి నీ భార్య అయినా సాక్ష్యం చెప్పుద్దా? నీ భర్త అయినా సాక్ష్యం చెప్తాడా? కనీసం వాళ్ళైనా మారుతారా? నీ పిల్లలైనా మారుతున్నారా? నీ ఇంట్లో వాళ్ళు కూడా మారట్లేదంటే దేనికి? ఇంకా రక్షించబడితే నీతో కూడా నీ ఇంటి వారు రక్షణ పొందాలి కదా. నువ్వు రక్షించబడ్డావు, నీ ఇంటి వాళ్ళు మారట్లేదంటే ఎందుకు తెలుసా? నువ్వు రక్షణ మాత్రమే పొందావు, మనస్సు ఇంకా మార్చుకోలే, బుద్ధి మారలేదు, చెడు నడతలు మానివేయలేదు, తగ్గించుకోవడం లేదు, దేవునికి అయిష్టమైన పనులు అలాగే కొనసాగిస్తున్నావు. అందుకోసం నీ ద్వారా ఎటువంటి కార్యాలు జరగట్లేదు. దేవుడు అంటున్నాడు, నీ ద్వారా గొప్ప కార్యం చేయాలంటే నువ్వు తగ్గించుకోవాలి, సరి చేయబడాలి. దేవుడికి కావాల్సిన ఇట్లాంటి వ్యక్తులేనండి. నినివే మారింది. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. ఎంత అద్భుతమైన మాట అంటే, దట్ ఈస్ ద వర్స్ ఆఫ్ హార్ట్ ఆఫ్ రివైవల్. దేవుని ఉజ్జీవం యొక్క హృదయంకు సాదృశ్యంగా ఆ వాక్యం ఉంది. ఏంటంటే, వారి ప్రవర్తన చూసి, వారు చెడు నడతలు మానివేయడం చూసి దేవుడే పశ్చాత్తాపపడి నేను వారికి చేస్తానని కీడు చేయను అనుకున్నాడట. ఎంత గొప్ప నిర్ణయం ఇది! దేవుడే మనసు మార్చుకున్నాడు. మనుషులు మనసు మార్చుకుంటే దేవుడు వారి పట్ల కలిగిన కోపం కూడా మార్చుకుంటాడు ఆయన. ఈ మాటలు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో రాయబడింది. 7-8 వచనాల్లో, ఏ జనము గురించైనా, ఏ రాజ్యం గురించైనా, దేని గురించైనా నాశనం చేస్తాను, పెళ్ళగించేస్తాను, పడద్రోస్తానని నేను తీర్మానం చేసుకుంటే, ఒకవేళ ఆ మాటలు విని వారు పశ్చాత్తాపడితే, సరి చేసుకుంటే, మారు మనసు పొందితే, చెడు నడతలు మానివేస్తే, నా మాటకు లోబడితే నేను చేస్తానన్న కీడు చేయడం మానేస్తానన్నాడు. మనసు మార్చుకుంటానన్నాడు దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడంటే మనసు మార్చుకునేవాడండి. అలాంటి గొప్ప ఉద్యమం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుందంటే దేవుని యొక్క మాటకు లోబడితే, మనల్ని మనం తగ్గించుకుంటే. ఈరోజు ఆ ఉజ్జీవం సంఘాల్లోకి రావాలి. ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా? సంఘాలు ప్రజలతో నింపబడడం కాదు. మందిరాలు ప్రజలతో నింపబడడం కాదు, సభలు ప్రజలతో నింపబడడం ఉజ్జీవం కాదు. ప్రజలు దేవునితో నింపబడడం అంటే ఉజ్జీవం. అంటే ఎంతమంది ప్రజలు వస్తే ఉపయోగం ఏంటి? ప్రజల్లోకి దేవుని వాక్యం నింపబడాలి, ప్రజల్లోకి దేవుని నింపబడాలి, ప్రజల్లోకి దేవుని ఆత్మ నింపబడాలి. అది ఉజ్జీవం అంటే. ప్రజలతో నింపబడడం కాదు ఉజ్జీవం అంటే. అలా నింపబడమే ఉజ్జీవం అంటే. మనకంటే ఎక్కువ సినిమా హాలు నింపబడుతున్నాయి, షాపింగ్ మాల్స్ నింపబడుతున్నాయి, స్విమ్మింగ్ పూల్స్ నింపబడుతున్నాయి, బయట ఎన్నో కార్యక్రమాలు నింపబడుతున్నాయి జనాలతో. నింపబడే ప్రతి స్థలం ఉజ్జీవం కాదు. ప్రజల్లో దేవుడు నింపబడాలి, అది ఉజ్జీవం అంటే.
ఈరోజు మనలో ఉద్యమం ఉందా? నాలో ప్రభు ఉన్నాడా? మీలో ప్రభు ఉన్నాడా? మన ద్వారా ప్రభు తన కార్యాలు చేయిస్తున్నాడా? ఎంత మంచోడండి దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ అనదర్ ఛాన్సెస్. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. నువ్వు తప్పిపోయినా సరే మళ్ళీ నేను ప్రేమించి రెండో అవకాశం ఇచ్చి నీ ద్వారా ఇంత గొప్ప కార్యం. ఒక్కడి ద్వారా 1,20,000 మంది మారారంటే ఏంటి సాక్ష్యం అది? ఒక్కడి ద్వారా 100 మంది మారారంటేనే ఎంత గొప్పగా చెప్పుకుంటాం. ఒక్కడి ద్వారా 1,20,000 మంది మారారండి. ఒక్కడి ద్వారా ఒక దేశం, ఒక రాజ్యం మారిందండి, ఒక ఊరే మారిందండి. ఎంత గొప్ప సాక్ష్యం ఇది. ఆ సాక్ష్యం, ఆ గొప్ప ఉద్యమం నీ ద్వారా అనేకులకు వెళ్ళాలంటే నువ్వు దేవుని మాటకు లోబడాలి, నువ్వు దేవుని మార్గంలో ఉండాలి, నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి, నువ్వు దేవుని ఆజ్ఞ ప్రకారం వెళ్ళాలి. దేవుడు నీకు చెప్పిన ప్రకారం నువ్వు చేయాలి. కలపకూడదు, ఇంకోటి నీ ఇష్టం కలపకూడదు. దేవుడు చెప్పిన సాక్ష్యం, సత్యం జనాలకు నువ్వు అలాగే చెప్పాలి. అప్పుడే వారిలో ఆ కార్యం జరుగుతుంది. ఫలితం దేవుడికి అప్పగిస్తాం. నీవు దేవునికి లోబడతావా? నువ్వు దేవునికి అప్పగించుకుంటావా? నీ ద్వారా అనేకులకు రివైవల్ వెళ్ళాలి, నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదం వెళ్ళాలి. అలా వెళ్ళడం కోసం యోనా వలె మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ఆ దినాల్లో దేవుడు యోనాను కోరుకున్నాడు. ఈ కడవరి దినాల్లో మరి నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. నీవు నేను దేవునికి అప్పగించుకుంటే మన ద్వారా కూడా ఆ దినాల్లో ఉన్న ఆ దేవుడే ఈ దినాల్లో కూడా ఉన్నాడు. కాబట్టి మన ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయిస్తాడు. నినివే లాంటి ప్రాంతాలు మారుతాయి, నినివే లాంటి మన కుటుంబాలు మారుతాయి, నినివే లాంటి మన సంఘాలు మారుతాయి, నినివే లాంటి మన దేశం మారుతుంది. అందుకొరకు యోనా వలె మనం కూడా అప్పగించుకుందాం. పడిపోయాం వాస్తవమే, రెండోసారి దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, ఇకనైనా అప్పగించుకుందాం, సరిగా జీవిద్దాం, ప్రభు కొరకే జీవిద్దాం, ప్రభు కొరకే మరణిద్దాం. ఆ రీతిగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక.